గుండెల మీద చెయ్యేసుకొని నిజాయితీగా కామెంట్ చేయండి. నిరుద్యోగులు ఉద్యోగుల విషయంలో, ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో నిజాయితీగా ప్రవర్తించినటువంటి ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ రెండిట్లో ఒక్క పేరుని కామెంట్ చేయండి. వైఎస్ జగన్ వరకు వెళ్తుంది వీడియో, ఆయన కామెంట్స్ చూస్తారు. చంద్రబాబు వరకు వెళ్తుంది ఈ వీడియో, ఆయన కూడా ఈ కామెంట్స్ చూస్తారు. మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయండి. కామెంట్ సెక్షన్ ఓపెన్ చేస్తే ఉద్యోగుల విషయంలో న్యాయం చేసింది ఎవరు అని ప్రజలు అనుకుంటున్నారో వాళ్ళకి అర్థం కావాలి. కాబట్టి మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులు, ప్రభుత్వం యొక్క నిర్ణయాల మీద మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రీసెంట్గా చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఒక పెద్ద చర్చకి దారితీస్తున్నాయి ప్రజల్లో. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల యొక్క సమస్యలు, చంద్రబాబు నాయుడు ప్రకటించినటువంటి కొత్త జనాభా విధానం మీద ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడిన పరిస్థితి అయితే ఉంది. రాష్ట్రంలో ఉద్యోగుల పరిస్థితి చాలా దారుణంగా తయారైందని, గతంలో తమ హయాంలో ఎన్నడూ లేని విధంగా బకాయిలు పెరిగిపోతున్నాయని కూడా జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి 6 నెలలకి ఒకసారి ఇవ్వాల్సినవి ఇవ్వట్లేదని, ఇప్పటికే 4 డిఏలు పెండింగ్లో పడిపోయాయని, ఈ జూన్ వస్తే 5వ డిఏ కూడా పెండింగ్లో పడిపోతుంది, నేను ఎప్పుడో చెప్పాను ఇట్లా చేస్తారు వీళ్ళని, ఏ ఉద్యోగి కూడా వినలేదు అంటూ వ్యాఖ్యానించారు. తాము అప్పట్లో అధికారంలోకి రాగానే ఎలాంటి ఆలస్యం లేకుండా గతంలోనే ఐఆర్ ఇచ్చారని అధికారంలోకి రాగానే ఆదుకున్నామని కూడా ఆయన ప్రెస్ మీట్లో చెప్పుకొచ్చారు. కానీ ఇప్పటి ప్రభుత్వం పీఆర్సీ చైర్మన్ను కూడా తీసి పక్కన పెట్టేసి కొత్త వాళ్ళని నియమించకుండా కాలయాపన చేస్తోందని, కొత్త వాళ్ళని వేస్తే జీతాలు పెంచాల్సినటువంటి పరిస్థితి వస్తుందనే నెపంతో ఉద్యోగస్తుల్ని ప్రస్తుత ప్రభుత్వం మోసం చేస్తోందంటూ జగన్ మండిపడ్డారు. పోలీసుల విషయంలో కూడా సరెండర్ లీవ్స్ యొక్క బకాయిల్ని 5 పెండింగ్లో పెట్టారు అని, గతంలో ఒకేసారి ఇచ్చేటువంటి లీవ్ డబ్బుల్ని ఇప్పుడు వాయిదాల పద్ధతిలో ఇస్తూ ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా దుయ్యపట్టడం జరిగింది. నెలలో 1వ తేదీన జీతాలు ఇస్తామని చెప్పి ఇప్పుడు ఏ తేదీన జీతాలు వస్తాయో తెలియనటువంటి ఒక పరిస్థితిని తీసుకొచ్చారని, జీపీఎఫ్, మెడికల్ రియంబర్స్మెంట్ లాంటి వాటి కింద దాదాపు 35,000 కోట్ల రూపాయలు బాకీ పడ్డారని కూడా విమర్శించడం జరిగింది. చంద్రబాబు నాయుడు కొత్త జనాభా విధానం మీద కూడా ఆయన విమర్శించారు. రాష్ట్రంలో సంపద సృష్టిస్తానని చెప్పినటువంటి చంద్రబాబు సంతానమే సంపద అంటూ 3-4 పిల్లల్ని కనాలని ప్రచారం చేయడం మీద కూడా జగన్ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేయడం జరిగింది. 3 కంటే 30,000, 4 కంటే 40,000 ఇస్తామని చెప్పడం అనేది చాలా విడ్డూరంగా ఉందంటూ కూడా జగన్ ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి సూపర్ 6, సూపర్ 7 హామీల పరిస్థితి ఏమైందో చెప్పకుండా ఈ కొత్త రాగాన్ని అందుకోవడం చూస్తుంటే ప్రజల్ని మోసం చేయడమే ఇది అంటూ కూడా జగన్ ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడికి కానీ, ఆయన కొడుకు లోకేష్కి కానీ ఒక్కొక్కరే సంతకాన్ని ఉన్నప్పుడు పేదవాళ్ళకి మాత్రం 4 పిల్లలు ఎందుకు ఉండాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా ఆయన ప్రశ్నించారు. పేదవాళ్ళ పిల్లలు చదువుకోకూడదని, వాళ్లకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందకూడదనే ఉద్దేశంతోనే, వాళ్ళ బతుకులు ఎప్పుడూ చితికిపోయి ఉండాలనే ఉద్దేశంతోనే ఇలాంటి దిక్కుమాలిన ఆలోచనతోనే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారా అంటూ కూడా తీవ్రంగా హెచ్చరించారు జగన్మోహన్ రెడ్డి. తమ హయాంలో ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ మీడియం చదువుల్ని, టోఫెల్ శిక్షణని, నాడు నేడు కింద స్కూళ్ళ యొక్క ఆధునీకరణని ఈ ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసిందంటూ కూడా ఆయన ఆరోపించారు.